ఆ శక్తిని మనం ఉపయోగించుకోవాలి. మనకున్నటువంటి భావ ప్రకటన, భావ స్వేచ్ఛను మనం ఎంతగా సద్వినియోగం చేసుకుంటే అప్పుడు మనం అంబేద్కర్ యొక్క భావజాలాన్ని, అంబేద్కర్ యొక్క ఆశయాల్ని, అంబేద్కర్ యొక్క సిద్ధాంతాల్ని మనం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి దళిత జాతి బిడ్డలందరికీ కూడా అందించగలగాలి. అప్పుడు మాత్రమే మనము నిజమైనటువంటి అంబేద్కర్ వారసులుగా మనం వర్ధిల్లడానికి అవకాశం ఉంటుంది. సో ఒకప్పుడు మనం చూస్తున్నాం, మన మిత్రులకు అందరికీ తెలుసు, జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ పంచవర్ష ప్రణాళికల ద్వారా ఇందిరాగాంధీ పేదరిక నిర్మూలన 20 సూత్రాల కార్యక్రమం ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చెప్పారు. అనేకమైనటువంటి ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి బ్యాంకులను, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి సెక్టార్లన్నింటినీ భారత జాతీయకరణ చేస్తే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే గవర్నమెంట్ లో ఉన్న సెక్టార్స్ అన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తుంది. మరి ఇక మన రిజర్వేషన్ వర్గీకరణ కావాలి, రిజర్వేషన్ వర్గీకరణ కావాలి అనుకున్నాం, సాధించింది. కానీ అక్కడ ఉద్యోగాలు సంపాదించుకోవడానికి ప్రభుత్వ సంస్థలే లేనప్పుడు నీ వర్గీకరణ ఏమవుతుంది, నీ రిజర్వేషన్ ఏమవుతుంది కదా. మరి ఉన్నటువంటి భారీ భారీ పరిశ్రమలన్నీ కూడా, గవర్నమెంట్ సంస్థలన్నీ కూడా ఒక్కసారి మనం ఆలోచించాలి. మన పిల్లల్ని చదివించుకుంటే మన మిత్రులు చెప్పారు చాలా మంది, ఇక్కడ రెండు విషయాలు ఇవాళ మన సమాజంలో మనకు ఒక స్టేటస్ అంటూ ఉండాలి, మనకు ఒక రికగ్నైజేషన్ అంటూ రావాలంటే రెండు విషయాలు. ఒకటి ఎడ్యుకేషన్, రెండు మనీ. ఒకటి ఎడ్యుకేషన్, రెండు మనీ. సో కాబట్టి మన పిల్లలందరినీ కూడా మనం ఎంత గొప్పగా చదివించుకుంటే మన పెద్ద గుర్తింపు వస్తుంది. ఇక తల్లిదండ్రులుగా మీరు ఎంతగా సంపాదించుకొని, మీరు ఎంతగా దాన్ని పొదుపు చేసుకుని, ఎంతగా మీరు మనం దాని భవిష్యత్తు అవసరాల కోసం వాడుకుంటామో అప్పుడు మాత్రమే మనము మన గ్రామాలలో మనకు ఒక గుర్తింపు వస్తుంది, మన కుటుంబానికి ఒక గుర్తింపు వస్తుంది, నీ బిడ్డల ద్వారా ఒక గుర్తింపు వస్తుంది, నీ సంపాదన ద్వారా ఒక గుర్తింపు వస్తుంది. కానీ మన వాళ్ళు ఒకప్పుడు చాలా మనకు తెలుసు, మీకందరికీ తెలుసు, దళితులు ఇలా చదువుకున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ముందుకు రావట్లేదు, చాలా మందికి ముందుకు రావట్లేదు. ఎందుకంటే మేము ఫలానా దగ్గర ఫలానా అని మేము గుర్తింపు పొందుతామను, లేకపోతే ఏ ఉద్దేశం నాకైతే తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా గుర్తుంచుకోవాలి. నేను ఇక్కడ ప్రిన్సిపల్గా చేస్తున్నా కానీ నిన్న కూడా ఇక్కడ మనం చూసిన మన చేపూరు చెన్నై సార్ ఇక్కడ 2-3 సార్లు మీటింగ్ అరేంజ్మెంట్ చేసినాడు ఎంప్లాయ్మెంట్. కానీ మినిమం పార్లమెంట్లో, అసెంబ్లీలో ఒక కోరం ఉంటుంది, 1/10 మెజారిటీ సభ్యులు ఆమోదం అని. కానీ మినిమం కోరం కూడా రెస్పాండ్ అవుతలేదు. మరి ఇక్కడ ఉన్న ఈ దేవరకొండ నియోజకవర్గంలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి. అంటే మనం ఎంతగా మనం అంటే ఇండివిజువాలిటీ కోసము, కేవలం స్వల్పిస్ కోసమే మనం ఆలోచిస్తున్నటువంటి ధోరణి, పేబ్యాక్ సొసైటీ అనే నినాదాన్ని మర్చిపోయాం. పేబ్యాక్ సొసైటీ అనే నినాదాన్ని మర్చిపోవడం వల్ల మరి వీళ్ళందరూ కూడా ఎలా చైతన్యం అవుతారు, ఇలాంటి బిడ్డల యొక్క భవిష్యత్తుని మనం ఎలా చైతన్యం చేయగలం, ఎలా మనం వాళ్ళకి తోడ్పాటు అందించగలమో కూడా ఇక్కడ కూర్చున్నటువంటి ఉద్యోగస్తులు, మేధావులు కూడా ఆలోచించాలని నా ఉద్దేశం. సో ఇవాళ మీరందరూ మహిళలు ఇక్కడికి వచ్చినారు. ఈ సందర్భంగా నేనైతే ఒక్క విషయము చెప్తున్నాను, మీకు అందరూ తెలిసి ఉండొచ్చు. కానీ ఇవాళ ప్రభుత్వం చేపట్టి అనేక రకరకాల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్ ద్వారా వచ్చేటువంటి సొమ్ములు మీరు పొదుపు చేసుకుని మీ పిల్లలు డాక్టర్ కోసము, ఇంజనీరింగ్ కోసము వాటిని మీరు ఖర్చు పెట్టుకెళ్ళినట్లయితే మీ కుటుంబము ఎంతోగానో మీ గ్రామంలో వర్తిల్లడానికి అవకాశం ఉంది. ఇంకా కూడా ఇక్కడ కూర్చున్నటువంటి మన సోదరులకు ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోండి, దయచేసి ఇప్పుడు కూడా మనం చదువుకున్నా కూడా ఇంకా మనం పొదుపులు కష్టపడి పని చేసినటువంటి సంపాదించుకున్నటువంటి డబ్బుల
ఇంకా బార్ షాప్ల వైపు, వైన్ షాప్ల వైపు, ఇంకా మన గ్రామాలలో ఉన్నటువంటి ఆ కొట్ల వైపే పోతున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి సోదరులారా, మనము సంపాదించింది దేనికోసం, ఎందుకోసం? పొద్దుస్తాం చెమట వచ్చి కష్టపడి సంపాదిస్తున్నామంటే అది నీ కోసం, నీ బిడ్డల కోసం, నీ భవిష్యత్తు కోసం. కానీ మళ్ళీ యథాస్థితిలోకి వెళ్ళకుండా మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా, ఈ మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మనలో కూడా చైతన్యం రావాలి, మనలో కూడా మార్పు రావాలి. అప్పుడు మాత్రమే మనం అంబేద్కర్ గారు అన్నటువంటి కళని మనం నిజం చేసుకోగలము, మనల్ని మనం కూడా తీర్చిదిద్దుకోగలము, మనల్ని మనం కూడా ఒక స్థాయిలో మనమే నిలబెట్టుకోగలము. కాబట్టి దయచేసి మీరు ఆ విధంగా మరి ఆలోచించాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ ఒక చిన్న విషయాన్ని మీ ముందు ఉంచుకున్నా. నేను మన మిత్రులందరూ చెప్పినారు, రాజరావు సార్కు నేను సొంతము తమ్ముడిని, 5వ వాడిని. మా నాన్నకు 7 కొడుకులు, 5 బిడ్డలు ఉన్నారు. అందులో నేను 5వ ఆయనని, అందరిలో టోటల్ 7వ ఆయన. మరి మా అన్న కూడా 3 చెల్లెళ్ళు పీజీలు చేసి 3 ఉద్యోగాలు చేస్తున్నారు. ఆయన కూడా మేము 5 అంతా పీజీలు, పిహెచ్డీలు, ఎంపీలు చేసి మరి 5 గవర్నమెంట్ ఎంప్లాయీస్, మరి గల్టెడ్ ఆఫీసర్ ర్యాంకులలో, జిల్లా రాష్ట్ర స్థాయి ర్యాంకులలో పనిచేస్తున్నాం. అయితే నేను గత 34 సంవత్సరాల నుంచి గురుకుల పాఠశాలలో ఇక్కడ ఉన్నటువంటి మన అమ్మాయిలు చాలా మంది వచ్చినారు, అబ్బాయిలు వచ్చినారు, తెలిసి ఉండొచ్చు. నేను టీజీటీగా, పీజీటీగా, లెక్చరర్గా, ప్రిన్సిపాల్గా ఒక 4-5 హోదాలలో పనిచేస్తూ రావడం జరిగింది. అయితే ఒక చిన్న విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరైనా సరే 5th క్లాస్, ఇంటర్మీడియట్ అండ్ 10th క్లాస్ వరకు అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి. దయచేసి మీ పిల్లల్ని గురుకులాలలో చదివించండి. ప్రభుత్వము చక్కటి విద్యా వనరులను, చక్కటి వైద్య మరియు అన్ని సౌకర్యాలను మీకు కల్పిస్తుంది. ఇంకా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మరి డైట్ ఛార్జీలు పెంచడం వల్ల అసలు అమ్మాయి స్కూళ్ళలో ఆ మెనూ చార్ట్ ప్రకారము ఆ భోజనం తినలేకపోతున్నారు. అంటే అంత అద్భుతమైనటువంటి భోజనము, అంత పుష్టికరమైన కడుపు నిండా పెట్టే భోజనం ఉంటుంది. సో కాబట్టి మీరు అనవసరంగా డబ్బు వృధా చేసుకొని మీరు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ళలో మీ పిల్లలు దయచేసి చేర్చవద్దు ఎలాంటి పరిస్థితులలో కూడా. ఒకవేళ మీకు కార్పొరేట్ కాలేజీలలో మీ పిల్లల్ని పెద్ద పెద్ద డాక్టర్లు, ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత మీరు నీట్ కోచింగ్ కానీ, ఐఐటి కోచింగ్ కానీ ఆ డబ్బులు దాచుకోండి. కానీ ఇంటర్మీడియట్ వరకు దయచేసి మీరు ఎట్టి పరిస్థితులలో కూడా గురుకులాలలోనే చదివించండి.